అండ్ ఇంకొకటి ఎంత చాలా మందిలో ఎపోక్ ఉంటుంది. చబ్బీ బేబీస్, లీన్ బేబీస్, అంటే లావుగా ఉన్న పిల్లలు, సన్నగా ఉన్న పిల్లలు, వీళ్ళతో ఎవరు హెల్తీగా ఉంటారు? అంటే పాత రోజుల్లో అందరూ అనేవాళ్ళు ఏంటంటే లావుగా ఉండేవాడు బాగా స్ట్రాంగ్ గా ఉంటారు, హెల్తీగా ఉన్నారని అనేవాళ్ళు. సన్నగా ఉండేవాళ్ళు అంత హెల్తీగా లేరని అనేవాళ్ళు. సో ఈ డిఫరెన్స్ ఎట్లా చెప్తారు? హెల్తీనెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఆన్ దేర్ లుకింగ్ అండి. వాళ్ళ స్టేచర్ బిల్డప్ బట్టి మీరు హెల్తీనెస్ అనేది డిఫైన్ చేయలేరు. చెబ్బీగా ఉందంటే బేబీ బాగుంది, సన్నగా ఉందంటే బేబీ బాగాలేదని కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ మైల్ స్టోన్స్ రీచ్ అయ్యారా, వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారా, వాళ్ళ హౌ ఆర్ దే ఇన్ దేర్ యాక్టివిటీస్ ఇస్తే ఎలా చేస్తున్నారని దాన్ని బట్టి, అండ్ హౌ మచ్ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ గెటింగ్ ఇల్నెస్, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ చెబీ బేబీస్ హెల్తీగా ఉన్నట్టు, లీన్ బేబీస్ మంచిగా ఉన్నట్టు కాదు. చాలా మంది పేరెంట్స్ వస్తారండి ఓపీడీకి, సేమ్ క్వశ్చన్, బేబీస్ ఎవ్రీ మైల్ స్టోన్స్ బాగుంటాయి, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్ వస్తుంది. లేదండి, లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చింది, అది కూడా కోల్డ్ అండ్ కాఫే అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మా బేబీ వెయిట్ గెయిన్ కావట్లేదు అంటారు. జెనెటిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీరు ఉన్నారు, మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు అలానే ఉంటారు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి సంథింగ్ ఎల్స్. ఆబ్వియస్లీ రైట్, మీకేముందో మీ నుంచి క్యారీ అవుతుంది. మీరు సన్నగా ఉన్నారు కాబట్టి మీ పేరెంట్స్ కూడా, మీ పిల్లలు కూడా సన్నగా ఉంటారు. అండ్ బిఎంఆర్ అన్నది ఒకటి ఉంటుంది, బేసల్ మెటబాలిక్ రేట్. అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. సో మనకెలా ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీరు తింటే ఒకలాగా ఉంటుంది, నేను తింటే ఒకలాగా ఉంటుంది. నాకు అరుగుదల, మీ అరుగుదల ఒకలాగా ఉంటుంది. సో పిల్లల్లో కూడా అంతే, వాళ్ళ బిఎంఆర్ బట్టి వాళ్ళ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఎలా ఉంటుందని ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్దీ,